ఛార్జీలు పెంచితే ప్రజా ఉద్యమం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. బాధుడే అనేటటువంటిది మరొకసారి రుజువవుతోంది. ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచేటటువంటి ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 2013లో ఏప్రిల్ 2వ తారీఖున కాకినాడలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలని అధికారంలోకి వస్తే పెంచబోమని, అంతేకాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో పెంచినటువంటి ఛార్జీలను కూడా తగ్గిస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన మోపడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 9 ఏళ్ల పాలనలో కూడా ప్రతి ఏడాది కూడా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు, సామాన్య ప్రజలు ఉద్యమిస్తే చివరికి వాళ్ళపైన కాల్పులు జరిపి బలి తీసుకున్నటువంటి చరిత్రను కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. మళ్ళొకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు గారు కానీ, వైఎస్ఆర్ గారి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ వరుసగా కరెంటు ఛార్జీలని పెంచుతూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ గారు ఉన్నటువంటి 5 ఏళ్ల సమయంలో ఏ కేటగిరీలోనూ ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటిది లేదు. మరి చంద్రబాబు గారు కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ మరి బొగ్గు, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు $130 నుంచి $140 ఆ రోజున ఉన్నాయి కనుక కరెంటు ఛార్జీలు పెంచక తప్పలేదని చెప్పి మాట్లాడిని. కానీ ఇవాళ బొగ్గు ధర $140 నుంచి $62 పడిపోయినటువంటి ఈ పరిస్థితిలో కరెంటు ఛార్జీల్ని తగ్గించాల్సింది పోయి ఎందుకు ఈ మోత ప్రజలపైన మోపుతున్నారనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిధులు తెచ్చుకోవాల్సింది పోయి ఇక్కడ ప్రజల ముక్కుపిండి పన్నుల పేరున, లేకపోతే వ్యాట్ రూపేణా, లేకపోతే కరెంటు ఛార్జీల రూపేణా, యూజర్ ఛార్జీల రూపేణా ఇక్కడ ఖజానా నింపుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి గతం గుర్తు చేస్తూ ఉన్నాము. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి మేము గుర్తు చేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగారు చంద్రబాబు నాయుడు గారు. పెంచిన కరెంటు ఛార్జీలని బేషరతుగా తగ్గించాలని, లేకుంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ప్రభుత్వ చేతగానితనానికి ప్రజలు పరిహారం చెల్లించాలా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీల్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా 2013లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు సర్కారుపై తిరగబడాలని ప్రజలకి ప్రతిపక్ష నేతగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. మరి ఈ రోజున ఆ మాటల్ని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. మీరేమన్నా ప్రభుత్వం నుంచి వైదొలుగుతారా, లేకపోతే ప్రజలు మీ మీద తిరగబడాలని మీరే ఏమన్నా పిలుపునిస్తారా అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీల మీద ఆ రోజు ఏదైతే మాట్లాడారో అది ఎంత భారం అనేటటువంటిది ఆ రోజు ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడారు. ఇవాళ ఆ విషయాలేమీ మీకు గుర్తు లేకుండా పోయినాయి అని చెప్పి అడుగుతున్నాం. అంతేకాకుండా ఇవాళ వ్యాట్ పెంచడం అనేటటువంటిది, మరి అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా ఇవాళ దానిపైన వ్యాట్ వేయడం, అదేవిధంగా పన్నులు వేయడం అనేటటువంటి పెట్రోల్, డీజిల్ దానికి సంబంధించినటువంటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనని తక్షణం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందనేటటువంటిది కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం.